ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. మీ యొక్క పేరు, ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడను. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేర్లని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరించబడను. గురువు గారి ఫోన్ నంబర్ 9881559967. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారమండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు రాత్రి రహస్యంగా 12 లోపు కుంకుమ నీళ్ళతో ఇలా చేస్తే చాలు 60 నిమిషాల్లో మీ కష్టాలన్నీ కూడా పోతాయి. మీ జాతకం అనేది అద్భుతంగా మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. మీరు అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా బయటపడతారు. ఎవరైతే రహస్యంగా కుంకుమ నీళ్ళతో ఈ పరిహారం చేసుకుంటూ ఉంటారో వారి యొక్క సుడి అనేది పెరిగిపోతుందని పరిహార శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే కుంకుమ నీళ్ళకు అత్యంత శక్తి ఉంటుంది. కుంకుమ పువ్వు కుంకుమ నీటిని దిష్టిని అంటే నెగిటివ్ ఎనర్జీని, నకారాత్మక శక్తులను తరిమి కొట్టే శక్తి ఉంటుంది. అందుకే దిష్టి తీయడానికి ఎక్కువగా కుంకుమ నీళ్ళు వాడుతూ ఉంటారు. నీళ్ళలో కుంకుమ కలిపితే కుంకుమ నీళ్ళు రెడీ అయిపోతూ ఉంటాయి. కనుక ఈ పరిహారానికి అస్సలు ధనం ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. ఈ పరిహారానికి వాడే ప్రతి వస్తువు కూడా మన ఇంట్లోనే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ రోజున కుంకుమ నీళ్ళతో ఈ పరిహారం చేసుకోండి. మరి ఇంతకీ ఈ రోజున కుంకుమ నీళ్ళతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. అయితే ఇక వీడియోలోకి వస్తే, ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా సరే 100కి 100% ఫలితం ఇస్తుందని సిద్ధశాస్త్రం చెప్తుంది. అయితే ఈ పరిహారం అనేది ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. కానీ అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళవారం, శుక్రవారం, ఆదివారం, పౌర్ణమి, అష్టమి, అమావాస్య, పంచమి తిథుల్లో చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి అమ్మవారు మనకు అందిస్తారు. కాబట్టి మీకు ఎవరైతే ధన సమస్యలు ఉన్నాయో, ఎవరికైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, ధన ద్వారాలు తెలుసుకుని అంటే ధనం బాగా రావాలని కోరుకుంటూ ఉన్నారో వారు చక్కగా ఈ రోజున ఒక గ్లాస్ నీటిని తీసుకొని ఆ గ్లాసులో నీటిని పోయండి. అంటే సగానికి నీళ్ళు పోయండి. అలా పోసిన తర్వాత ఆ నీటిలో ఒక స్పూన్ కుంకుమను కూడా వేసి మిక్స్ చేయండి. అలా మిక్స్ చేసి కుంకుమ నీళ్ళు, ఎర్ర నీళ్ళు రెడీ అవుతూ ఉంటాయన్నమాట. ఈ కుంకుమ నీటికి విపరీతమైన శక్తులు ఉంటాయి. మన కష్టాలను తొలగించే శక్తి ఈ నీటికి ఉంటుంది. ధనాన్ని తెచ్చిపెట్టే శక్తి ఈ నీటికి ఉంటుంది. ఈ నీళ్లు మన జీవితాన్ని మార్చేసే శక్తిని కలిగి ఉంటాయి. కనుక ఇలా కుంకుమ నీళ్ళు సిద్ధం చేసుకొని ఆ నీటిలో ఒక నిమ్మకాయను వేయండి. అంటే ఒక పసుపు రంగు నిమ్మకాయను తీసుకొని దాన్ని కుంకుమ నీటిలో వేయండి. ఎందుకంటే నిమ్మకాయ కూడా చాలా మంచిదనమాట. ఎన్నో శక్తులు కలిగి ఉంటుంది. కాబట్టి నిమ్మకాయ మనలో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీని, దిష్టి దోషాలను, దరిద్రాలను తొలగించడంలో బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ నీటిలో ఒక నిమ్మకాయను వేయండి. కొంచెం గల్లుప్పును కూడా వేయండి. గల్లుప్పు వేయడం వల్ల ధనం ఆకర్షింపబడుతుంది. కనుక ఇవన్నీ కూడా గ్లాసులో వేయండి. ఇక ఆ తర్వాత గ్లాసును తీసుకుని వెళ్ళి మీ ఇంటి డోర్ గుమ్మానికి ఎడం వైపున పెట్టండి. ఈ పరిహారాన్ని మీరు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. ఇలా గుమ్మం దగ్గర పెట్టిన కుంకుమ నీటిని మాత్రం 2 రోజుల పాటు అంటే 48 గంటల పాటు ఉంచి మళ్ళీ ఆ మరుసటి రోజు 3వ రోజున తీయాలన్నమాట. ఈ నీటిని ఒకసారి మీ ఇంటి మెయిన్ డోర్కి దిష్టి తీసినట్లుగా 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో తిప్పి ఇక ఆ నీటిని తీసుకుని వెళ్ళి ఏదైనా రోడ్డు మీద పడివేయాలి. నిమ్మకాయ కూడా రోడ్డు పక్కనే పడివేయాలి. ఈ చిన్న పరిహారం చేస్తే మీకుండేటటువంటి అన్ని రకాల సమస్యలు కూడా పోతాయి. ధనలాభం కలుగుతుంది. అంతేకాదు 60 నిమిషాల్లో మీకున్నటువంటి కష్టాలు, బాధలు, సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీకుండే అప్పుల సమస్యల నుంచి బయటపడే మార్గం తెరుచుకుంటుంది. మీరు కోటీశ్వరులు అవుతారు. అద్భుతమైనటువంటి ఫలితాలతో మీ జీవితమే మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఈ పరిహారంతో ఇంట్లో పిల్లలపై ఉండి చెడు దృష్టి అంతా పోతుంది. ఎంత మేలు జరుగుతుందంటే మీరు సెకండ్స్లోనే ఆశ్చర్యపోతారన్నమాట. అందుకే మీ ఇంట్లో ఉండే కుంకుమతో చక్కగా ఈ పరిహారం చేసుకోండి. ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది. కాబట్టి అందరూ ఈ కుంకుమ నీళ్ళ పరిహారం చేసుకుని శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. అయితే ఈరోజు అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు ఇంట్లో తులసి మొక్క మొదటిదొక్కటి పెడితే చాలు మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది. ముఖ్యంగా మీకున్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరు అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు.
మీ ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది. అయితే ఈ కాలంలో అందరికీ కూడా ఆర్థిక సమస్యలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. అందులో కూడా అప్పుల బాధలు మరిన్ని ఎక్కువగా ఉన్నాయి. అప్పు లేని మనిషి ధనవంతుడు అంటే ధనవంతుడని చెప్పుకోవచ్చు కదా. ఈ కలికాలంలో ప్రతి మనిషి కూడా అప్పుల బాధల వలన సతమతమవుతూనే ఉంటున్నాడు. ఇలాంటి తీవ్రమైన అప్పుల బాధలు ఉన్న వారందరికీ కూడా ఈరోజు తులసి మొక్క కింది దొక్కడి పెడితే చాలు మీకున్నటువంటి అప్పులన్నీ తీరిపోతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఈరోజు తులసి చెట్టు దగ్గర కనిపిస్తే మీరు అప్పుల బాధలు ఎలా చేస్తే తీరిపోతాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అప్పుల బాధలతో ఉన్నవారు ఈరోజు మీరు తులసి మొక్కకి ఒక్కటి కట్టండి చాలు, మీ అప్పులన్నీ తీరిపోతాయి. సాధారణంగా అందరిలో కూడా తులసి చెట్టు ఉంటుంది కదా, అందరూ తులసి చెట్టుని పెంచుతారు కదా. ఆ తులసి చెట్టు దగ్గర ఈ పరిహారం చేసుకోండి. ఏమీ లేదండి, ముందుగా ఒక బిర్యానీ ఆకును తీసుకోండి. ఆ బిర్యానీ ఆకు మీద పెన్నుతో మాకున్న అప్పులన్నీ తీరిపోయాయని రాయండి. అప్పులు తీరాలని కాదు, తీరిపోయాయని రాయాలి. అలా రాసిన తర్వాత ఈ బిర్యానీ ఆకును పూజ గదిలో మీ ఇష్టదైవం దగ్గర పెట్టి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఇప్పుడు ఈ బిర్యానీ ఆకు 3 చోట్ల పసుపు బొట్లు, 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టండి. తర్వాత మీ కోరికను అమ్మవారికి చెప్పుకోండి. అంటే మీకున్నటువంటి ధన సమస్యలని తొలగి ధన రాబడి పెరగాలని, మీ జీవితం మారాలని మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకోండి. అలా మీ కోరికను చెప్పుకున్న తర్వాత పూజలో ఉంచిన బిర్యానీ ఆకును తీసి 1 నిమిషం నీటిలో నానబెట్టండి. అలా నానబెట్టినప్పుడు మీరు రాసిన కోరిక ఏదైతే ఉందో ఆ 1 నిమిషం తర్వాత ఆ బిర్యానీ ఆకును ఒక ఎర్ర దారాన్ని కట్టండి. అంటే చిరిగినా పర్వాలేదు. ఎర్ర దారంతో కట్టిన తర్వాత ఈ ఆకు కట్టిన దారాన్ని తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో తులసి మొక్క కట్టేయండి చాలు. ఒక్కసారి ఈ పరిహారం చేస్తే చాలు, విశేషమైన ఫలితం వస్తుంది. మరి ఇలా కట్టిన బిర్యానీ ఆకును ఎప్పుడు విప్పాలంటే, ఎప్పుడు అంటే పూర్తిగా మీ యొక్క అప్పులు తీరిపోతాయో, ఈ పరిహారం ఎప్పుడైతే మీకు రిజల్ట్ వస్తుందని మీరు అనుకుంటూ ఉంటారో అప్పుడు మాత్రం ఈ బిర్యానీ ఆకును తీసి ప్రవహించే నీటిలో పడివేయండి. ఎర్ర దారాన్ని కూడా పడివేయండి. ప్రవహించే నీటిలో మాత్రమే వేయాలి. ఇలా మీరు ఏ రోజు చేసుకున్నా పర్వాలేదు, అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజుల్లో చేసుకుంటే ఈ పరిహారం అనేది 100కు 100% అనేది మీకు ఫలితం సిద్ధిస్తుంది. కాబట్టి మీకున్నటువంటి అప్పులు కూడా తీరిపోతాయి. కాబట్టి మీ జీవితం కూడా అద్భుతంగా మారిపోతుంది. కాబట్టి మీరే అప్పులిచ్చే స్థాయికి వెళతారు. కాబట్టి అప్పుల బాధలు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు తులసి చెట్టుకి ఈ ఆకును కట్టి మీ యొక్క అప్పుల బాధలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.